హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ వ్లాగు పెళ్ళి అనమాట. దీని ముందు వ్లాగ్ కనుక చూసుంటే దాని కంటిన్యూషన్. ముందు వ్లాగ్లో ప్రధానం అండ్ ఒడుగు చేశారు. ఈవినింగ్ పెళ్ళికి ముందు అంటే ముహూర్తానికి ముందు కొంచెం డిఫరెంట్గా కొంచెం ఫన్గా అందరిని ఎంటర్టైన్ చేయడానికి ఆ అమ్మాయి తరపున ఫ్యామిలీ మెంబర్స్ని అంటే అమ్మాయి తండ్రి తోబుట్టువులు అంటే అమ్మాయికి పెదనాన్న మేనత్త వాళ్ళందరినీ నుంచోపెట్టి చిన్న ఫన్ లాగా యాంకర్ క్రియేట్ చేశారనమాట. దాంట్లో అమ్మాయి తరపున అంటే అమ్మాయి తండ్రికి తోబుట్టువులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ వచ్చి నుంచొని చేస్తారనమాట. దాంట్లో సరదాగా అమ్మాయి తండ్రిని అమ్మాయి తల్లికి రోజిచ్చి ప్రపోజ్ చేయమని చెప్పారనమాట. యాక్చువల్లీ అబ్బాయి అమ్మాయి చేత చేస్తారు. ఇక్కడైతే ముందుగా అమ్మాయి తల్లిదండ్రితో చేయిస్తానమాట. అమ్మాయి తండ్రి తల్లికి ప్రపోజ్ చేస్తున్నారు కొంచెం డిఫరెంట్లో. తర్వాత మిగతా వాళ్ళతో కూడా చేయించారు. అది కూడా ఎలా ఉంటుందో చూడండి. తర్వాత సాంగ్స్ పెట్టి డ్యాన్స్ వేయించడం ఒక చిన్న ఫన్ లాగా క్రియేట్ చేశారనమాట. ఆ తర్వాత బుట్టలతో మేమే ఓన్గా క్రియేట్ చేసుకున్నాము. యాక్చువల్లీ ఈవెంట్స్ వాళ్ళని పిలిస్తే అక్కడ కొంచెం క్లమ్జీ అయ్యి మండపం పైన ఫ్లోర్ సరిపోక కొన్ని క్యాన్సిల్ అయిపోయి మేము ఎంట్రీ ప్లాన్ చేసుకుంది అది కూడా మేము అనుకున్నట్టు రాలేదు. సో అది కూడా ఇంకా ఎట్లో గట్లా మేనేజ్ చేసి కొంచెం దాన్ని అలా సెట్ చేసాము. ఆ తర్వాత ఎంట్రీ అలా కంటిన్యూ చేసామన్నమాట. ఇప్పుడు అమ్మాయి తరపు బాబాయి పిన్ని ప్రపోజ్ చేశారు. ఆ తర్వాత ఇంక అందరూ ఒకరికొకరు అలా ప్రపోజ్ చేసేసుకున్నారనమాట. ప్రపోజ్ చేసుకున్న తర్వాత ఒక మ్యూజిక్లా పెట్టి చిన్న స్టెప్ వేయించారు. వేసేవాళ్ళు వేశారు, వేయనోళ్ళు సైలెంట్గా ఉన్నారు. సో Feel the beat with Sumit Sethi. ఇక్కడ ఇందాక నేను చెప్పాను కదా, మాకు మేమే ఓన్గా ఒక ఫన్ గేమ్ క్రియేట్ చేసుకున్నామని. ఈ ఫన్ గేమ్ టోటల్ క్రెడిట్స్ టు మై హస్బెండ్ అనమాట. మా హస్బెండే ఇది ప్లాన్ చేశారు. ఎలాగ ప్రాసెస్ అంతా చెప్తే మా కజిన్స్ హెల్ప్తో మొత్తం అందరు నా హస్బెండ్ అండ్ కజిన్స్ కలిసి చేశారు. ఇక్కడ 8 బుట్టలు పెడతారు. 8 బుట్టల దగ్గర ఒక్కొక్క బుట్ట కింద ఒక్కొక్క లైన్ ఉంటుంది. అది ఏదైనా అవ్వచ్చు. అది అబ్బాయితో చేయిస్తారనమాట. అది అలా ఫన్గా అవుతుంది. అది ఎయిదర్ ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయడమైనా కానీ ఇలా డ్యాన్స్ వేయడం కానీ ఇంకా ఏదైనా డిఫరెంట్గా. నాకు కొన్ని గుర్తున్నాయి, కొన్ని గుర్తులేవు, సారీ. సో ఇష్టపడి అబ్బాయి చేశాడు. సో కొంచెం ఫన్ అయింది. అది ఫస్ట్ చేయను అయ్యో అది ఇది అని అన్నా కానీ చేసి మంచిగా తను ఎంటర్టైన్ ఫీల్ అయ్యారు. పక్కన వాళ్ళని కూడా ఎంటర్టైన్ ఫీల్ చేశారు. సో ఫస్ట్ బుట్ట అయిపోయింది. ఇంకా బ్యాక్ టు బ్యాక్ 1 by 1 బుట్ట తీసుకొని అబ్బాయి చదివి తర్వాత యాంకర్కి ఇచ్చి యాంకర్ కూడా చదివి అందరికి వినిపించేటట్టు 1కి 2 సార్లు బాగా చెప్పారు. విన్నారు కదా, అబ్బాయి పాట పాడింది. ఇది ఒక స్లిప్లో వచ్చిందనమాట. పెళ్లి కొడుకు పాట పాడాలి పెళ్లి కూతురు మీద. సో అలా పాట పాడారనమాట. ఇది కాన్సెప్ట్ వచ్చి మా వాళ్ళే సజెస్ట్ చేశారు. అంటే మా మామయ్య అట్లాగా పాడుతూ ఉంటారనమాట. అది పెళ్లి కొడుక్కి హెల్ప్ అయింది ఈజీగా పాడడానికి. తర్వాత ఇట్లా వాళ్ళ పేరెంట్స్ని పిలిచి ఐ లవ్ యూ చెప్పి కిస్ చేయాలని వచ్చింది. సో అలాగా చేశారు.
తర్వాత స్లిప్‌లో ఏమొచ్చింది అంటే బావమరిదికి అంటే పెళ్లి కూతురు సొంత తమ్ముడనమాట ఈ అబ్బాయి. సో, ఈ అబ్బాయికి కిస్ చేయాలి అనొచ్చింది. చాలా ఇబ్బంది పడి నానా రకాలుగా తంటాలు పడి కిస్ చేసాడనమాట పెళ్ళికొడుకు బామ్మర్దికి. సరే చిన్న పిల్లోడు కదా అని చెప్పేసారు. ఆ బాబు కూడా ఎంజాయ్ చేశాడనమాట. ఓకే. డన్. నెక్స్ట్ స్టెప్‌కి వెళ్దాం అని చెప్పి థమ్స్ అప్ ఇచ్చారు. ఇక్కడ ఈ స్లిప్‌లో వచ్చింది అబ్బాయి అమ్మాయికి ప్రపోజ్ చేయడం అది తెలుగులో. కానీ అబ్బాయి ఎలా చెప్పాలా అని ఆలోచించుకునే టైంలో చుట్టుపక్కలోళ్ళందరూ మంచిగా హెల్ప్ చేశారు. అట్లా చెప్పాలి, ఇట్లా చెప్పాలి అని చెప్పి అబ్బాయి సైడ్ వాళ్ళేమో మా అబ్బాయి ఇట్లా చెప్పడు, అట్లా చెప్పరని అమ్మాయి సైడ్ వాళ్ళు అట్లా ఇంకొకళ్ళ మీద ఒకళ్ళు ఈలోపు అబ్బాయి మంచిగా టైం తీసుకొని చెప్పేస్తాడనమాట. ఎలా చెప్పాడో 1కి 2 సార్లు, 3 సార్లు అయితే చెప్పించారు. ఎలా చెప్పాడో మీరు కూడా ఒకసారి వినేసేయండి. నిన్ను ప్రేమిస్తున్నాను. ఫైనల్లీ అమ్మాయి కూడా ఎంట్రీ ఇచ్చి అమ్మాయి కూడా ప్రపోజ్ చేసింది. సో, ఆ వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉండి కట్ చేశాను. అమ్మాయి చేత కూడా 1కి 2 సార్లు పైనే చెప్పించారు. సో, అప్పటిదాకా అమ్మాయిని దాచిపెట్టారు. అప్పుడు ఇంక అమ్మాయి ఎంట్రీ అవుతదనమాట. తర్వాత ఎంగేజ్‌మెంట్ అండ్ వెడ్డింగ్ టీజర్ ఉంటది కదా! ఐ మీన్ అదే సేవ్ ద డేట్ టీజర్ అది వేశారనమాట. ఈలోపు అది సెట్ చేసుకునేలోపు ఇట్లాగా అబ్బాయితో అమ్మాయికి ప్రపోజ్ చేయిచ్చారు. అది ఇంతవరకు ఆ టీజర్స్ ఎవ్వరూ చూడలేదు. అబ్బాయి, అమ్మాయి కాదు కదా! ఎవ్వరూ చూడలేదు. అది సర్ప్రైజ్‌గా ఇద్దాము అని చెప్పి పెళ్లిలో ప్రెజెంట్ చేశారు. అది ప్రపోజ్ చేసే ఆ ఫీలింగ్ పోయింది వాళ్ళకి. ముందు ఆ టీజర్ చూడాలి అని చెప్పి ఆత్రంలో ఉన్నారు. కానీ టైం లేదు. పంతులు గారు ఇంక రండి రండి అనంగానే స్టేజ్ మీదకెళ్ళిపోయారు. ఇంకా అమ్మాయి ముందు గౌరీ పూజ చేయాలి కదా! సో, ముందు అమ్మాయి గౌరీ పూజ చేస్తుంది. అటు సైడ్ అబ్బాయి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. గౌరీ పూజ అయిపోయిన తర్వాత ఇంక అమ్మాయి కొబ్బరిబొండం పట్టుకొని రెడీగా ఉంది రావడానికి. సో, అమ్మాయి మేనమామలు ఎత్తుకొని రావాలి కదా! అందరూ అలా ఎత్తి అమ్మాయిని జాగ్రత్తగా తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెట్టారు. అబ్బాయి, అమ్మాయి జీలకర్ర బెల్లం అయిపోయింది కదా! ఇంకిప్పుడు పెద్దవాళ్ళందరూ వచ్చి అక్షింతలు వేసే టైము. అమ్మాయి తల్లిదండ్రి, అబ్బాయి తల్లిదండ్రి వచ్చి అక్షింతలు వేసి, ఇక్కడ కొన్ని మూమెంట్స్ జరుగుతాయి కదా! అంటే అబ్బాయి తరపునైనా గానీ, అమ్మాయి తరపునైనా గానీ, ఈ టైంలో మంచిగా ఫోటో షూట్స్ కానీ, వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఐ మీన్ కజిన్స్ ఎంజాయ్ చేస్తూ అలా బాగా ఉంటదనమాట ఇక్కడ. సో, అదయిపోయిన తర్వాత ఇక్కడ మేము అమ్మాయికి ఒక సర్ప్రైజ్ చేశాము. ఏంటి అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అమ్మాయికి విషెస్ ప్రెజెంట్ చేశాము. ఆ వీడియో చూడ్డానికి రెడీ అవుతుంది. కానీ టైం లేక ముహూర్తానికి ఎళ్ళిపోయి రెడీ అయిపోయింది. ముహూర్తంలో కూర్చుంది. కానీ చాలా ఫీల్ అయింది తను. మేము తర్వాత తనకి పర్సనల్‌గా చూపిచ్చాము. ఓకే. పర్సనల్‌గా చూసి తను చాలా ఫీల్ అయింది. కానీ ఇంకొకటి కూడా ఫీల్ అయింది. ఆ బిగ్ స్క్రీన్ మీద చూడలేకపోయానే అని చిన్న బాధుంది. ఫైనల్లీ ఓకే అయిపోయిందనమాట. తర్వాత ఇంకా బట్టలు మార్చుకొనొచ్చాక తాళి కట్టే టైం కదా! సో, అందరూ ఎమోషనల్‌గా ఉన్నారు. అమ్మాయి అప్పటికే చాలా కంట్రోల్ చేసుకొని బట్టలు మార్చుకొని మళ్ళీ మేకప్ పోతది గదా అని చెప్పి మేకప్ పోకుండా ఉండాలి కదా అని కంట్రోల్‌గా ఆల్రెడీ చాలా సేపు ఏడ్చేసింది. ఇంక అట్లనే బయటకొచ్చింది. మేకప్ పోతదని కాదు బాధ. మేకప్ పోయిన తర్వాత నీట్‌గా క్లీన్ చేయకపోతే ఫేస్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటది కదా! సో, అందుకని చెప్పి వద్దని చెప్పేసామనమాట. ఏడవద్దు అని చెప్పి. తర్వాత ఇంకా తాళి కట్టడం అయిపోయిన తర్వాత తలంబ్రాలు జరుగుతున్నాయి. జరిగిన తర్వాత సప్తపది, అప్పగింతలు అన్నీ జరుగుతాయి గదా! ఇక్కడ సప్తపది వీళ్ళకిట్లా జరిపారనమాట. అట్లాగా వక్కల మీద నడిపిచ్చారు. తర్వాత ఇక్కడ
బంతి ఆట అవన్నీ ఆడతారు కదా! ఇట్లా ఆడిపించిన తర్వాత అమ్మాయికి వాళ్ళ అమ్మ చేత పెరుగన్నం తినిపిస్తారు. సో, అమ్మాయి పెరుగన్నం తినేసి ఇంక అప్పగింతలకి రెడీ అవుతుంది. బయటికి అప్పగింతల కోసం వెయిట్ చేస్తున్నారనమాట. ఇక్కడ అప్పగింతలు ఆడుతూ ఇంక అందరూ చాలా ఎమోషన్ అయ్యారు. అమ్మాయి వాళ్ళ తమ్ముడు వెనకాల కూర్చున్న మేము ముందుకు పిలిపించి ఇక్కడ ఉండు అని చెప్పి మిగతా కజిన్సు కొంచెం సేపు ఎంటర్టైన్ చేశారు. అంటే మూడ్‌ని చేంజ్ చేశారనమాట. ఒక్కడే ఏడిస్తే బాగోదు కదా అని చెప్పి పక్కనోళ్ళు కొంచెం ఇలా యాక్ట్ చేశారు. చూడండి అలాగో. దంచవే మేనత్త కూతురా ఒట్టు దంచవే నా గుండెలదరా దంచవే మేనత్త కూతురా మూడ్ డైవర్ట్ చేద్దామని అలా చేశారు. కానీ అందరూ చాలా ఫీల్ అయ్యారు. కొంచెం సేపు తర్వాత అందరూ సెట్ అయిపోయారనమాట. ఇప్పటిదాకా మీరు నా కజిన్ వెడ్డింగ్ సిరీస్ చూసి మంచిగా ఫీల్ అయ్యారనుకుంటున్నా. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మీ ప్రెజెన్స్, మీ కామెంట్స్ సో వాల్యుబుల్ టు మీ.